Hello all, welcome to SKS Academy. This is Sairaj. Now we'll continue the Samiksha series, matrices and determinants topic. Okay na? So in this video we'll discuss about the which topic? Matrices and determinant topic. Okay na? So ఈ matrices and determinants లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఓన్లీ 2025 సెషన్ 1 మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సెషన్ 2 అనేది matrices determinants, సెషన్ 2 అనేది వీడియో నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ప్లీజ్ ఫాలో ది రెగ్యులర్ 2025 క్వశ్చన్స్ అండ్ స్ట్రెంథెన్ యువర్ subject knowledge. Okay na? So in this Samiksha series we will discuss all about the physics and mathematics total first year and second year total topics 2025 PYQs with all sessions. Okay na? So now let's continue the matrices and determinant chapter 2025 session 1 PYQs. Okay na? Let's continue. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు మనకి, ఒకటి ఏ అనేది ఏమి ఇచ్చిండు, మ్యాట్రిసెస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇస్ గివెన్. సో దెన్ ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు log 5 128 log 4 5 log 8 base 5 log 25 base 4. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కావాలంటే మనకి డిటర్మినెంట్ కావాలి. ఏం కావాలి? దీనికి డిటర్మినెంట్ కావాలి. సో దీనికి డిటర్మినెంట్ కావాలంటే ఏంది మనకంటే, దీని మొత్తం మనకు డిటర్మినెంట్ ఫార్ములా ఏంది, ఏడి మైనస్ బీసీ. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు డిటర్మినెంట్ 11/2 వస్తుంది. మీరు లాగరిథమిక్ ప్రాపర్టీస్ మీరు చేసుకోండి, ఎందుకంటే దాన్ని చేయడం వల్ల మనకి లెంత్ టైం పడుతుంది, అందుకోసం నేను అది డైరెక్ట్ చెప్పిస్తున్నాను. ఓకేనా? సో దీని లాగరిథం ఎంత వచ్చింది మనకి, 11/2. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటిది, ఇఫ్ ఏఐజే ఇస్ ద కోఫాక్టర్ ఆఫ్ ఏఐజే. స్మాల్ ఏఐజే అని ఒక ఎలిమెంట్ తీసుకుంటే క్యాపిటల్ ఏఐజే ఇస్ ద కోఫాక్టర్ ఆఫ్ దట్ ఎలిమెంట్, దెన్ సిఐజే అనేది నేను ఫైండ్ అవుట్ చేయమంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిఐజే ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు, సమ్మేషన్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to 2 ఏఐకే క్యాపిటల్ ఏ జేకే అని ఇచ్చిండు. ఓకేనా? సో ఫస్ట్ దానికి దీన్ని క్లియర్గా రాసుకుందాం. ఫస్ట్ ఏంది, C11 రాసుకుందాం. ఏం రాసుకుందాం, C11 సమ్మేషన్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to 2 A1K ప్లస్ A1K ఇంటూ A1K C12 రాసుకుందాం. సమ్మేషన్ సేమ్ K ఈజ్ ఈక్వల్ టు 1 to 2. అప్పుడు ఏమవుతుంది, A1K క్యాపిటల్ ఏ 2K. నెక్స్ట్ C21 సమ్మేషన్ K ఈజ్ ఈక్వల్ టు 1 to 2 ఏమన్నా రాసుకోవచ్చు, ఏమవుతుంది A2K క్యాపిటల్ ఏ 1K. నెక్స్ట్ C22 సమ్మేషన్ K ఈజ్ ఈక్వల్ టు 1 to 2 A2K క్యాపిటల్ ఏ 2K. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది, K ప్లేస్లో 1 ఒకసారి రాసుకోవాలి, K ప్లేస్లో 2 రాసుకోవాలి. A11 ప్లస్ స్మాల్ a12 క్యాపిటల్ A12. దీన్ని ఏం రాసుకోవచ్చు సేమ్ మళ్ళీ A11 A21 ప్లస్ A12 A22. నెక్స్ట్ A21 A11 K ప్లస్లో 1 రాసిన. నెక్స్ట్ ప్లస్ A22 క్యాపిటల్ A12. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, A21 స్మాల్ A22 క్యాపిటల్ A22. ఓకేనా? A11 ద ఫ్యాక్టర్ ఆఫ్ A11 A12 క్యాపిటల్ ఆఫ్ A11 అయితే ఓన్లీ మనకి అకార్డింగ్ టు ది C11 నుంచి ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, డిటర్మినెంట్. ఇక్కడ మాత్రం మనకు 11/2 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 11/2 వస్తుంది. ఓకేనా? క్లియర్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, నీకు అన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి. నేను ఏం ఫైండ్ అవుట్ చేయమంటాను, C ఈజ్ ఈక్వల్ టు సిఐజే అంటే ఏమవుతుంది, 11/2 0 0 అండ్ 11/2. సో దానికి మనం ఏం కావాలి, 8 ఇంటూ మనల్ని మాడ్ C ఫైండ్ అవుట్ చేయమంటాను. 8 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ C. డిటర్మినెంట్ ఆఫ్ C ఏమవుతుంది, 11/2 ఇంటూ 11/2 మైనస్ 0. సో ఇంటూ ముందు 8 మల్టిప్లై చేద్దాం. 8 ఈజ్ ఈక్వల్ టు 121/4. 4 1 జా 4 2 జా అప్పుడు ఏమవుతుంది 242. 8 ఇంటూ డెడ్ C ఈజ్ ఈక్వల్ టు 242. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఫస్ట్ మన క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సో M ఈజ్ ఈక్వల్ టు Z సెట్ S అనేది సెట్ ఇచ్చిండు. S అనేది ఏమి ఇచ్చిండు, సెట్ ఇచ్చిండు. ఈ సెట్ నుంచి M బిలాంగ్స్ టు ఇంటీజర్స్.
ఏ పవర్ ఎం స్క్వేర్ ప్లస్ ఏ పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు 3i మైనస్ ఏ పవర్ మైనస్ 6 అని వచ్చింది అన్నట్టు. ఓకేనా? సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ చూసుకోండి. ఏమన్నాడు? ఏ మ్యాట్రిక్స్ 2 -1 1 0. దీంట్లో మనకి ఇప్పుడు ఏ పవర్ ఎం స్క్వేర్ కావాలి, ఏ పవర్ ఎం కావాలి, ఏ పవర్ మైనస్ 6 కావాలి, అవన్నీ వాల్యూస్ కావాలి. అవన్నీ వాల్యూస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లోకి రాసుకుందాం. ఏం రాసుకుందాం? సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకుందాం. సపోజ్ ఏ పవర్ 1 అంటే నేను ఏం చేస్తున్నా అంటే 1 + 1 -1 1 1 - 1 అని రాసుకుంటా. అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్గా మనం ఒక జనరల్ సొల్యూషన్ రాసుకుంటే ఇది అజంప్షన్ అంటే నాకు ఈజీగా సింప్లిఫై కానీ నేను చేసుకుంటున్నా. ఏ పవర్ కే అంటే ఏం రాసుకోవచ్చు? 1 + k - k k అండ్ 1 - k అంతే. 1 - k. ఓకేనా? 1 - k. ఇది నేను సింప్లిఫైగా రాసుకుంటున్నా. బేసిక్గా 1 - k అని రాసుకుంటా. ఈ 1 - k అని రాసుకున్నప్పుడు నాకు సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొల్యూషన్ నుంచి నాకు ఏ పవర్ 6 ఏ పవర్ 7 అవన్నీ వాల్యూస్ కావాలి. ఏం కావాలి? ఏ పవర్ 6 ఏ పవర్ 7 అవన్నీ వాల్యూస్ కావాలి. ఫస్ట్ నాకు ఇక్కడ ఏంది? ఏ పవర్ ఎం స్క్వేర్ చేద్దాం. ఏ పవర్ ఎం స్క్వేర్ అంటే 1 + m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ m స్క్వేర్ 1 - m స్క్వేర్ m స్క్వేర్. నెక్స్ట్ ఏంది? ఏ పవర్ m కావాలి. ఏ పవర్ m కావాలంటే ఏంది? 1k ప్లేస్లో మళ్ళీ 1 + m మైనస్ m 1 సారీ k కదా ఇక్కడ m 1 - m ఇది మనకు కావాలి. నెక్స్ట్ ఏంది? 3i. 3i ఎంత? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3 0 0 3. నెక్స్ట్ ఏ పవర్ -6 అంటే ఏంది? నేను ఇప్పుడు k ప్లేస్లో -6 పెడుతున్నా. 1 - 6 -5 6 ఇక్కడ 6 1 - అంటే ఇది 7 అవుతుంది. దిస్ ఇస్ ద మ్యాట్రిసెస్. ఇప్పుడు మనల్ని ఏమంటుండు బేసిక్గా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3i - ఏ పవర్ 6 ఇజ్ ఈక్వల్ టు am స్క్వేర్ ప్లస్ am రెండు ఈక్వల్ చేద్దాం. ఓకేనా? సో రెండింటిని ఈక్వేట్ చేద్దాం. ఈక్వేట్ చేసినప్పుడు ఏమవుతుంది? am స్క్వేర్ ప్లస్ మనకి ఏం కావాలి? ఇంకొకటి am. ఈ రెండింటిని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 1 + m స్క్వేర్ 1 + m ఏమవుతుంది? m స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ m స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ m m స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ m. ఇంకోటి ఏమవుతుంది? -m స్క్వేర్ మైనస్ m m స్క్వేర్ మైనస్ m. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది? m స్క్వేర్ ప్లస్ m. ఇంకోటి ఏమవుతుంది? 1 - m 1 + m స్క్వేర్ అంటే -m స్క్వేర్ ప్లస్ 2 - m. దిస్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ దోస్ వాల్యూస్. ఏంటి ఇప్పుడు చూద్దాం. 3i - ఏ పవర్ 6 3 - -5 అంటే 8 0 - -6 0 సారీ ఇక్కడ ఏ పవర్ -6 అయినప్పుడు ఇది k వాల్యూ మనకి ఏంటి? ఇది ఏమొస్తుంది? -6 వస్తుంది. ఓకేనా? అది +6 అయినప్పుడు -6 -6. నెక్స్ట్ ఏమవుతుంది? 3 - 1 సారీ 3i - ఏ పవర్ 6 కదా మనకి 3 - 7 -4 ఇది మనకు బేసిక్గా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ 2ని ఈక్వల్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? m స్క్వేర్ ప్లస్ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఏమొస్తుంది నాకు? m స్క్వేర్ ప్లస్ m - 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే m స్క్వేర్ ప్లస్ 3m - 2m - 6 ఈజ్ ఈక్వల్ టు 0. టేక్ m యాజ్ ఏ కామన్ -2 ఇంటూ m + 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో m - 2 m + 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో m వాల్యూస్ ఆర్ -3, 2 బోత్ ఆర్ ఇంటీజర్సే కదా. మనల్ని అడిగింది సెట్ ఈజ్ ఈక్వల్ m ఈజ్ ఈక్వల్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అని అడిగిండు. సో ఎన్ని ఇంటీజర్స్ వస్తున్నాయి మనకు? s ఎంత? సెట్ ఎంత వస్తుంది? s ఈజ్ ఈక్వల్ టు -3, 2. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ అని అంటే ఏమైతే ఎన్ని ఎలిమెంట్స్? 2. దిస్ ఇస్ ద ఇంటీజర్ టైప్ క్వశ్చన్. ఆన్సర్ ఇస్ ద 2. క్లియర్? వన్ మోర్ క్వశ్చన్. ఓకేనా? లెట్ A ఇస్ ద Aij బి ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 x 3 విత్ Aij అంటే ఏంది? √2 ఆఫ్ i + j. √2 ఆఫ్ i + j. మనల్ని ఏం అడిగిండు? ఏ మ్యాట్రిక్స్ అంటే ఏమంటున్నా నేను? A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 అని మ్యాట్రిక్స్ ఇచ్చిన. ఇప్పుడు దీనికి నాకు Aij అంటే ఏమని ఇచ్చిన? √2 పవర్ i + j. ఓకేనా? √2 పవర్ i + j. సింప్లిఫై చేద్దాం. √2 పవర్ i + j అంటే 1 + 1 2
రూట్ 2 పవర్ 1 ప్లస్ 2 3, రూట్ 2 పవర్ 1 ప్లస్ 3 4, నెక్స్ట్ రూట్ 2 పవర్ 2 ప్లస్ 1 3, రూట్ 2 పవర్ 4, రూట్ 2 పవర్ 5, రూట్ 2 పవర్ 4, నెక్స్ట్ రూట్ 2 పవర్ 5, రూట్ 2 పవర్ 6. దిస్ ఇస్ ద మనకి ఇచ్చిన గివెన్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి నేను చెప్తా సమ్ ఆఫ్ ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద థర్డ్ రో ఆఫ్ ఏ స్క్వేర్. అంటే దీనికి ఏం కావాలి? దిస్ ఇస్ ద ఏ. మనకు కావాల్సింది ఏంటిది? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్. నేను ఇప్పుడు ఇక్కడికి ఏం చేస్తున్నా? కామన్ తీస్తున్నా అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ని బయటికి తీద్దాం. రూట్ 2 హోల్ స్క్వేర్ని బయట తీద్దాం అంటే మనకు కామన్ అయ్యేది ఏంటిది? 2 ఈజ్ ఏ కామన్. ఇంకా మిగిలిది ఏంటిది? 1 రూట్ 2, 2 రూట్ 2 అండ్ ఇంకోటి ఏమైతే ఇక్కడ 2 రూట్ 2. ఓకేనా? 2 రూట్ 2 2 8 అవుతుంది. 8 అంటే ఇక్కడ ఇంకెంత వస్తుంది మనకి? 4 వస్తుంది. ఇది సారీ ఇదేంటిది మనకి ఇచ్చింది? ఇది దిస్ ఇస్ ద ఏ అవుతుంది. ఏమవుతుంది? ఏ అవుతుంది. ఓకేనా? సో ఏ ఈజ్ ఈక్వల్ టు గిది అవుతుంది. మనల్ని కావాలి, మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది? ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 ఇంటూ 2 4 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 1 రూట్ 2 2 అండ్ రూట్ 2 2 రూట్ 2 2 రూట్ 3 4 multiplied with again same 1 root 2 2 root 2 2 root 2 2 root 3 2 root 3 ఎక్కడ నుంచి వచ్చింది అసలు? సారీ ఇది రూట్ 3 కాదు కదా. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ రూట్ 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 2 రూట్ 2 వస్తుంది. 2 రూట్ 2 వస్తుంది. 2 రూట్ 2 ఇంటూ 2 రూట్ 2 ప్లస్ 4. దిస్ ఇస్ ద మనం మల్టిప్లై చేయాలి ఈ రెండు. మనల్ని ఏమన్నాడు? ఓన్లీ ద సమ్ ఆఫ్ ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద థర్డ్ రో కావాలి నాకు. ఓన్లీ ఏ కావాలి? థర్డ్ రో కావాలి. అంటే ఏంది? ఓన్లీ ఏ స్క్వేర్ వచ్చిన తర్వాత నాకేం కావాలి? ఫైనల్గా ఈ థర్డ్ రో మాత్రమే కావాలి. ఏం కావాలి? థర్డ్ రో కావాలి. థర్డ్ రో కావాలంటే ఏం చేస్తాం? ఈ రో ఈ కాలం, ఈ రో ఈ కాలం, అది ఫస్ట్ రో వస్తుంది. థర్డ్ రోని ఫస్ట్ కాలంతో, మళ్ళీ థర్డ్ రోని సెకండ్లో చేసుకుంటే నీకు డైరెక్ట్ అయిపోతుంది. మనకు పైన 3 వాటితో మనకు పని లేదు. మనకు కావాల్సిన ఓన్లీ థర్డ్ రో. సో అప్పుడు ఏమవుతుంది? 2 ప్లస్ ఇదెంత? 2 రూట్ 2 కదా. 2 రూట్ 2 రూట్ 4 ప్లస్ 4 రూట్ 8 ఒకటి ఎలిమెంట్. 4 ప్లస్ 8. నెక్స్ట్ ఏంది? మళ్ళీ సేమ్ 2 రూట్ 2 2 రూట్ 2 2 4 4 2 రూట్ 2 8 రూట్ 2 ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కాలం తోటి సేమ్ 2 ప్లస్ 2 ఇంటూ 2 4 2 రూట్ 2 2 రూట్ 2 4 8 ప్లస్ 4 4 జా 16. ఇది మనకి సమ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 మల్టిప్లైడ్ విత్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నేను? 2 ప్లస్ 4 ప్లస్ 8 ఎంత? 6 8 14. ఇది ఎంత వస్తుంది? 8 రూట్ 2 అంటే 10 రూట్ 2 4 ప్లస్ 10 రూట్ 2 ప్లస్ 4 ప్లస్ 8 12 28. ఇవన్నిటిని మనం యాడ్ చేసుకుందాం. ఓకేనా? సో సమ్ ఆఫ్ ద థర్డ్ రో అన్నాడు కాబట్టి డైరెక్ట్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ద మనకు 4 మల్టిప్లై చేయాలి కంపల్సరీ, ఎందుకంటే కామన్ కదా. 14 ప్లస్ 28 14 ప్లస్ 28 ఎంత? 42 అంతేనా? 14 ప్లస్ 4 సారీ 14 ప్లస్ 28 42 ప్లస్ 46 46 ప్లస్ 10 రూట్ 2 46 ప్లస్ 10 రూట్ 2. మనల్ని ఏం అడిగిండు? ఇప్పుడు 46 ప్లస్ 4 మనం మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది మనకి? 46 4 జా 174 174 ప్లస్ 40 రూట్ 2. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? ఆల్ఫా ప్లస్ బీటా రూట్ 2 ఫార్మాట్లో. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 174 బీటా ఈజ్ ఈక్వల్ టు 40. దెన్ నేనేం ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? సో ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఒకసారి మనకి ఏదో మిస్టేక్ జరిగింది, చెక్ ఇట్ వన్స్. ఒకసారి చిన్న క్యాలిక్యులేషన్స్ ఏమన్నా పోయినట్టుంది మేబీ, నాకు తెలిసి. చెక్ ఎక్కడ అవుతుంది చూడండి ఒకసారి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకు 2 ప్లస్ 4 ప్లస్ 8 2 రూట్ 2 4 రూట్ 2 ఇక్కడ 2 రూట్ 2 2 రూట్ 2 ఇంటూ 2 రూట్ సారీ ఇక్కడ మనకు
2√2 ఇంటూ 2 కదా, 4√2 వస్తుంది ఇది. ఓకేనా, 4√2 వస్తుంది. ఇంకొకటి ఏమొస్తుంది మనకంటే 4 + 8 + 16, అది కరెక్టే. ఇక్కడ ఒకటే మిస్టేక్ అయింది. ఇదంతా ఎంత వస్తుంది మనకు, అన్ని రూట్ 2లో కాబట్టి 2 + 4 6, 14√2 వస్తుంది ఇది. ఓకేనా, ఇది ఎంత వస్తుంది, 14√2 వస్తుంది. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ చిన్న మిస్టేక్ జరిగింది, చెక్ వన్స్. ఎంత వస్తుంది ఇది, 6 8 14√2 వస్తుంది. ఓకేనా, 14√2 14√2 వస్తుంది కాబట్టి ఇదేం రాసుకుందాం మనం, 14 + 28, దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. 14 + 28 ఏమైంది మనకి 42 అవుతుంది. ఓకేనా, సో ఎంత, a² = 4 × 42 + 14√2. అప్పుడు a² మనకు ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా ఏంటిది, మనకు కావాల్సింది చూడండి ఒకసారి, a² మనకి ఎంత, మనకి దీని మొత్తం ఈక్వల్ ఎంత, α + β√2 ఈ ఫార్మాట్లో రాసుకుంటే ఫైనల్గా ఏమొస్తుంది, 42 అంటే 42 4 = 158 + 14 4 = 56√2. సో α = 158, బీటా = 56. సో α + బీటా ఏమవుతుంది మనకి, 158 + 56. ఎంత మనకి ఆప్షన్ 150 + 150 అంటే మరి మనకు అలా కూడా మేబీ 158 + 56 కదా, 168 కదా, సారీ ఇది 14 2 అంటే 168, ఇది సారీ ఇది 168 వస్తుంది. 168 + 58 ఎంత, 168 + 56 224. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఐ హోప్ క్లియర్. సో లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకసారి a = a1/√2p సంథింగ్, ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు అండ్ పి మ్యాట్రిక్స్ ఇచ్చిండు. నేను b = PAP T, C = β, then and the sum of the diagonal elements of C is m/n, where GCD of m/n ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఇక్కడ ఏం అడుగుతాడు, సమ్ ఆఫ్ ద డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ సికి అడిగిండు. అంటే మనకి ఏ రిలేషన్ కావాలి, ఫస్ట్ సి రిలేషన్ కావాలి. ఏ రిలేషన్ కావాలి, సి రిలేషన్ కావాలి. ఇప్పుడు పి ఈజ్ ఏ మ్యాట్రిక్స్ ఏంటిది, పి ఈజ్ ద cos θ - sin θ sin θ cos θ. పి ఈజ్ ద ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. పి ఈజ్ ద ఏ మ్యాట్రిక్స్ మనకి, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కదా. సో పి ఈజ్ ద ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మనం ఒక డిసైడ్ కావచ్చు, ఏమవుతుంది, P∩ ఇంటూ ఏమవుతుంది, P∩ మనకి ఏం రాసుకోవచ్చు చెప్పండి, ఫస్ట్ B∩ P P = I. అంటే దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసి మల్టిప్లై చేస్తే ఏ మ్యాట్రిక్స్ రావాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద ఏ మ్యాట్రిక్స్, P². పీని కనుక P² కనుక మనకేంది, దీన్ని డిటర్మినేట్ చేస్తే ఏమొస్తుంది, cos² + sin² 1 వస్తుంది. డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1 అయితే దాన్ని ఏమంటాం, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని ఒకటి చెప్పొచ్చు మనకి. P∩ P = I అయినప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ స్టెప్లో P∩ I అయినప్పుడు నాకు యాక్చువల్గా బి ఇచ్చింది ఏంటిది, B = PAP T. నేను దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మల్టిప్లై చేస్తున్నా అంటే బోత్ సైడ్స్ P∩ మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, P∩ B = P∩P AP అవుతుంది, AP అవుతుంది. సో P∩ B = P∩A అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ P∩ P అంటే ఏంది మనకి, I కదా. సో ఇప్పుడు P∩ B = I AP ఒకటి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను P∩ B అని అంటే నాకు ఇంకొక P కావాలి, ఇంకోటి ఏం కావాలి, P కావాలి. అంటే ఇప్పుడు నేనేం రాసుకోవచ్చు, P∩ B × P = I × A P∩P అని రాసుకుంటాను. I = A P∩ P. ఓకేనా, సో అలా రాయకున్నా కానీ మనం ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే పీనే మల్టిప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఫైనల్గా ఏమైతే నాకు P∩ BP = ఇది మళ్ళీ ఐ అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుంది, ఏ P∩ BP =
ఏ అవుతుంది. సపోజ్ నేను ఒకవేళ ఏ స్క్వేర్ చేస్తున్నా అనుకోండి, ఏం చేస్తున్నా ఏ స్క్వేర్ అంటే జస్ట్ మనకు ఒక కన్క్లూజన్ కోసం ఏ స్క్వేర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఏ స్క్వేర్ చేసుకున్నప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏంది మనకి పీ ట్రాన్స్పోజ్ బీపీ ఇంటూ పీ ట్రాన్స్పోజ్ బీపీ అవుతుంది. ఇది కరెక్టేనా? పీ ట్రాన్స్పోజ్ బీపీ ఇంటూ పీ ట్రాన్స్పోజ్ బీపీ అవుతుంది. పీ ట్రాన్స్పోజ్ చేసినా నువ్వు మళ్ళీ ఏమొస్తుంది పీ ట్రాన్స్పోజ్ ఇంటూ బీ స్క్వేర్ పీపీ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ ట్రాన్స్పోజ్ బీపీ అయినప్పుడు నాకు మరి ఇక్కడ ఏం కావాలి బీ పవర్ 10 కావాలి. అంటే ఏంది ఏ పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు పీ ట్రాన్స్పోజ్ బీ పవర్ 10 పీ అని రాసుకోవచ్చా? ఎస్ఆర్ నో? ఈ కండిషన్ నుంచి డైరెక్ట్ ఇది తెచ్చేసుకున్నాను నేను. ఓకేనా? సో లెట్స్ 8 పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు నాకు కావాల్సింది ఏంది సి అంటే ఇప్పుడు ఏ పీ ట్రాన్స్పోజ్ బీ పవర్ 10 అంటే ఏంది సీనే కదా. అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 10. నిన్ను అడిగింది ఏంటిది దెన్ అండ్ సమ్ ఆఫ్ ద డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ సి అడిగిండు. అంటే నీకు ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలి ఏ పవర్ 10 కావాలి. ఏం కావాలి ఏ పవర్ 10 కావాలి. ఏ పవర్ 10 కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1/√2 -2 0 1. ఒకవేళ ఏ స్క్వేర్ కావాలంటే ఏమవుతుంది 1/√2 ఇంటూ -2 0 1. సో మల్టిప్లై చేసుకుంటే 1/√2 1/√2 1/2 1/√2 1/√2 1/2. నెక్స్ట్ ఇది ఇటు అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏమైతుంది 1/√2 ఇంటూ 2 ఇది ఏమవుతుంది 2 -2/√2 -2 అంతేనా. సో ఇదే ఎలిమెంట్ మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తాం 1/√2 ఇంటూ -2 -2. అదేమవుతుంది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం చేసినప్పుడు బేసిక్గా 1/√2 ఇంటూ -2 ఇంటూ 0 ఇంటూ 1. ఓకేనా? సో ఒకసారి చెక్ ఇట్. సారీ ఇక్కడ మనకి ఏమవుతుంది ఇది 1/√2 ఇంటూ 0 1/√2 ఇంటూ 1/√2 1/2 అవుతుంది. ఇది మళ్ళీ 0 అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇదే ఎలిమెంట్ దీంతో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది 1/√2 ఇంటూ -2 1/√2 ఇంటూ -2 అంటే -2√2 ప్లస్ -2 అంటే ఇది ఇప్పుడు ఏమైతే చెప్పండి సింపుల్గా ఏ స్క్వేర్ ఎంత అవుతుంది -2 అది పైన అవుతుంది -2 -2√2 అవుతుంది. ఓకేనా -2 -2√2. నెక్స్ట్ దీన్ని మనం ఇది 0 అయిపోతుంది ఎలాగో ఇది 0 ఇది 1 వస్తుంది 1/2 -2√2 -2. మనల్ని ఏమన్నాడు ఓన్లీ డయాగ్నల్సే కదా మనకు కావాల్సింది. ఓన్లీ ఏం కావాలి డయాగ్నల్సే కావాలి. సో డయాగ్నల్స్ అన్నప్పుడు ఇది ఏమవుతుంది ఏ స్క్వేర్ అంటే ఇది పవర్ 1 అవుతుంది. ఇప్పుడు ఏ పవర్ 10 కావాలి అంటే మీనింగ్ ఏంది ఇది 1/5 హోల్ పవర్ 5 + 1 అంటే ఏంది 1/32 + 1 ఎంత వస్తుంది 33/32. GCD ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది కదా. సో M/N ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 33/32. రెండింటిని యాడ్ చేస్తే 65. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా?